అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు మాట్లాడుతూ హైజాక్ గురించి చెప్పారు. అధ్యక్ష, హైజాక్ ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది కూడా ప్రజలకు తెలియాలి. అధ్యక్ష, మేము ఏదైతే 2014 నుంచి 19వ సంవత్సరంలో మేము కర్నూలు ఒక ఎయిర్పోర్ట్ రావడం జరిగింది. అధ్యక్ష, గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాటి ముఖ్యమంత్రి, ఆ రోజు మేము ల్యాండ్ అయ్యి ఎయిర్పోర్ట్ అంతా కంప్లీట్ చేసినాము. రన్వే జరిగింది, ఫ్లైట్ అంతా కూడా రన్ అయిపోయినాయి. అవన్నీ కూడా రన్వే చేసిన తర్వాత ఇక్కడే గౌరవ సభ్యులు భరత్ కూడా తెలుస్తుంది, ఎందుకంటే అప్పుడు వారు కూడా విమానాశ్రయం దగ్గర సీఈఓగా పనిచేసేవారు ఆ యొక్క కన్స్ట్రక్షన్ కంపెనీలో. మరి ఈరోజు మేము కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతే ఉందో అక్కడ ఫ్లైట్ ల్యాండ్ అయ్యి ఎయిర్పోర్ట్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు హైజాక్ చేసి వాళ్ళు ఓపెనింగ్ చేస్తారు. అధ్యక్ష, అంటే ఆల్రెడీ ఇనాగ్రేషన్ అయిపోయింది. ఏ సంబంధం లేని రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అంటే హైజాక్ మీరు చేస్తున్నారా మేము చేస్తున్నారా గౌరవ సభ్యుడు తెలపాలి. మళ్ళీ ఎక్కడ కూడా గౌరవ సభ్యుడు ఉన్నాడు, ఇక్కడే మీ యొక్క ఎమ్మెల్సీ గారు ఇక్కడ సభ్యులు ఉన్నారు, వారికి టోటల్గా ఉందో వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలో వారు కూడా ఉన్నారు. ఆ ఇనాగ్రేషన్ కానీ అక్కడ కానీ దానికి సంబంధించిన సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. అంటే హైజాక్ అనే దానికి నేను జవాబు చెప్తున్నా. అధ్యక్ష, హైజాక్ మీరు చేస్తున్నారు కానీ మాకు ఎలాంటి హైజాక్ చేయాల్సిన పని లేదు. చేసిన అభివృద్ధిని చేసిన పనిని మాత్రమే మేము చెప్పుకుంటాం తప్ప ఎప్పుడు హైజాక్ చేయాల్సిన అవసరాలు లేవు.